అరే కోహ్లీ బ్రో, మనకి ఇంపార్టెంట్ మ్యాచ్ మన ఆర్సీబీకి లాస్ట్ లీగ్ మ్యాచ్. మనం గెలుస్తామంటావా? ఏదైనా గెలవడానికి టిప్స్ ట్రిక్స్ ఉంటే చెప్పు. ఏ టిప్స్ లేదు, బొక్క లేదు. మనం వరుస పెట్టి 5 మ్యాచ్లు గెలిచిమి. 5 మ్యాచ్లకి మనం ఏమైనా ప్లాన్స్ వేసిమా లేదంటే ట్రిక్స్ యూస్ చేసిమా? ఏదో ఫ్లోలో గెలుస్తున్నాం, గెలుచుకోవడం వచ్చేసిమి. ఇది కూడా అంతే, అలాగే గెలుస్తాం. ఒకవేళ చివరికి వర్షం పడి మ్యాచ్ కనుక ఆగిపోతే మనం ఇన్ని మ్యాచ్లు గెలిచినదన్నీ వేస్ట్ అయిపోతుంది. అన్ని గంగలో కలపాల్సిందే. ఈ వర్షం కనుక ఒక నైట్ సైలెంట్ గా ఉంటే చాలు, మనమైతే ఈజీగా ప్లే ఆఫ్స్ గట్టయితే చేరేస్తాం. మనకి ఎంత వర్షం కావాలో అంత పడిని మన చిన్నస్వామి స్టేడియంలో. ఏ వర్షమేం పడదు, నువ్వైతే లైట్ తీసుకో. ఒకవేళ వర్షం పడినా ఆ వర్షం ఈదుకొనైనా సరే మనమైతే క్వాలిఫై అవుతున్నాం అంతే. ఈరోజు వర్షం పడినా పడకపోయినా మాకైతే పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ వర్షం పడిందా మాకైతే చేతికి మట్టి అంటకుండా మేమైతే క్వాలిఫై అయిపోతాం. గైక్వాడ్, నువ్వైతే చాలా కలలు కంటున్నావు. కాను ఇప్పుడు మీ సిఎస్కే టీంకి అయితే అంత లేదు. మా ఆర్సీబీ చూస్తారు కదా, మంచి ఫామ్ లో ఉన్నారు. మా బౌలర్ చూసారా, ఒక్కొక్కడు మంచి ఊపి మీద ఉన్నారు. ఒక్కొక్క టైంలో నాకే డౌట్ వస్తుంది, ఇది ఆర్సీబీ బౌలింగ్ లైన్ అప్ప అనేసి. మీరైతే రెడీగా ఉండండి అస్సాం ట్రైన్ ఎక్కి, ఏం బాధపడొద్దు. విరాట్ బ్రో, మీరైతే ఎంత మంచి ఫామ్ లో ఉన్నా ఉండండి, మాకైతే అది అనవసరం. మా సిఎస్కేలో మెయిన్ బౌలర్స్ లేకపోయినా కూడా ఇక్కడ దాకా వచ్చా. మాకైతే క్వాలిఫై కావడం పెద్ద విషయం ఏం కాదు. మా బౌలింగ్ లైనప్ లో దేశ్ పాండే ఒకడు చాలా మీ టాప్ ఆర్డర్ లేపేయడానికి. చూసుకోండి ఎంత సింపుల్ గా మ్యాచ్ గెలుస్తామో. అవును జడ్డు బ్రో, మన దేశ్ పాండే ఒక్కడు చాలు. అయినా వాళ్ళ టాప్ ఆర్డర్ లో మెయిన్ బ్యాట్స్మెన్ అయినా విల్ జాక్స్ గారు లేదు. మనకి ఇంకా ఈజీ అయిపోతుంది మ్యాచ్. విల్ జాక్స్ లేకపోతే ఏంది, ఇంకా కేజీఎఫ్ లో జీ బతికే ఉన్నాడు. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ల కోసమే దాచిపెట్టాం. ఏంది మ్యాక్స్వెల్, ఏం మాట్లాడట్లేదు? ఇంకా మాట్లాడేదేమీ లేదు కోహ్లీ బ్రో, అసలైన విశ్వరూపం చూపియాల్సిందే. ఈ మ్యాక్స్వెల్ ఫామ్ లోకి వస్తే ఎలా పిచ్చ కొట్టుడు కొడతారో ఈ మ్యాచ్ లో చూపిస్తా. కమ్బ్యాక్ మ్యాచ్ ఇది. అంత లేదు మ్యాక్సీ, ఐపీఎల్ లో లెక్కలేనన్ని సార్లు నిన్ను అవుట్ చేశా. ఈసారి కూడా అలాగే అవుట్ చేశా. నువ్వైతే ఏం బాధపడొద్దు. అయినా మా టీంలో విల్ జాక్స్ లేనట్లే మీ టీంలో కూడా మోయిన్ అలీ లేడు. చెల్లుకు చెల్లు సరిపోయింది. ధోని అన్నావు, ఈ మ్యాచ్ లో టాస్ కనుక గెలిస్తే ఏది ఎత్తుకుందాం? చేసింగ్ ఎత్తుకుందామా లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకుందామా? నేను ఫస్ట్ అయితే టాస్ గెలి తర్వాత చూసుకుందాం. ఈ సీజన్ మొత్తంలో నువ్వు గెలిచినది బోర్డు 2 టాసులు మాత్రమే. ఈ టాస్ అనేది గెలుస్తావా లేదంటే ఫ్యాప్కే ఇచ్చేస్తావా? లేదు ధోని అన్న, ముచ్చటగా 3వ సారి అయితే టాస్ గెలిచేస్తా. ఏం తీసుకుందామా ఫాస్ట్ గా చెప్పు. ఈ చిన్నస్వామి స్టేడియంలో డిఫెండ్ చేసుకునేది చాలా కష్టం కాబట్టి మనమైతే చేసింగ్ తీసుకుందాం. మేము కూడా చేసింగే తీసుకుంటాం. డిఫెండ్ చేసుకునేది చాలా కష్టం కాబట్టి మేమైతే 18th ఓవర్కే ఫినిష్ చేసేస్తాం. అప్పుడు మేము ప్లేయర్స్కి పోతాం. ఏంటి విరాట్ బ్రో అంత మాట అన్నావు? నువ్వైతే ఫిక్స్ అయిపోయినావు నేను టాస్ ఓడిపోతానని. నేనైతే పక్కా ఫిక్స్ అయిపోయినా. టాస్ మేమే గెలుస్తాం, మ్యాచ్ మేమే గెలుస్తాం, ప్లే ఆఫ్స్కి పోయేది కూడా మేమే. అది చూద్దాం. మీ కళ్ళ ముందే మ్యాచ్ నైతే ఎంత కూల్ గా ఫినిష్ చేసి క్వాలిఫై అవుతామో. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి క్వాలిఫై అవుతారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆర్సీబీనా లేక సిఎస్కేనా? అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.